ఈ వారసులు మరి అప్పుడు అరిచేటప్పుడు లేపొద్దు అంటే తెల్లారి కట్టాలి. తెల్లారి కట్టే మరి బర్డ్స్ కిచ్చికిచ్చా అంటున్నాయి. అంటే ఎర్లీ మార్నింగ్ బర్డ్స్ లేస్తాయి కదా అనుకున్నాను, కానీ ఏదో జరుగుతుంది అనుకోలే. అప్పుడు కూడా డాడీ చాలా రోజులు చెత్త పడేయద్దు, అవి మళ్ళీ పెట్టుకుంటాయి అని. లేదని మళ్ళీ మేమే పెట్టినా కూడా ఇక్కడ పడుతుంటారు. అప్పుడు గుడ్లు పిల్లలు లేవండి. మరి ఎత్తేయడం అవసరమా? వస్తాయేమోలే మమ్మీ. మళ్ళీ తెచ్చుకుంటాయి, మనం ఉన్నాయి మళ్ళీ పెట్టుకోవు. వాటికున్న లక్షణం ఏంటంటే మళ్ళీ తెచ్చుకుంటాయి. ఇదిగో పచ్చిగడ్డి మళ్ళీ తెచ్చుకుంటాం. ఈసారి రావేమో అనుకున్నాం మొన్న డాడీ నేను. ఎత్తమాకమ్మ వచ్చి తీసుకెళ్తాయేమో అని వారం రోజులు ఈ చెత్తలోనే ఉన్నాం. రాలా, ఈ తీసుకోవాలా, వచ్చినాయిలే కానీ ఈ తీసుకోవట్లే, మళ్ళీ కొత్త చెత్త తెచ్చుకుంటున్నాం. ఏమన్నా పెట్టుంటే బాగుండేది అడ్డంగా, ఏది రాకుండా. పాపం అన్ని తెగరసి పొద్దున ఏంటి అరుతున్నాయి అనుకున్నాను, నేను చూసాను పసిపిల్లల. గుడ్లు పగలు కొట్టేసినాయి కదా, చిన్న చిన్న గుడ్లని. అవును, తినేస్తాయి. పెంట కోతులు. ఐ హేట్ మంకీస్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. హాయ్ గైస్, ఈరోజు ఒక ట్రాజడీ జరిగింది మా ఇంటికి ముందు. నేను కూడా బాగా ఫీల్ అవుతున్నా. మరి నాకు కూడా పిట్టలు అంటే ఇష్టం. మనుషుల కన్నా పిట్టలు కుక్కలే బెటర్. మరి మా ఇంట్లో గూడును కూడా కుర్చీ వేసుకుని మళ్ళీ దాని ప్లేట్లో పెడితే అవి కింద పడేసి కొత్త గూడు అవి ఒకసారి ఎవరైనా పడేసిన గూడు మళ్ళీ ఉంచుకోవు, మళ్ళీ కొత్తవి వేరుకొచ్చుకుంటాయి. చూడండి, అద్దం పగిలిందని బయటకు వచ్చి చూస్తే అక్కడ ఏంటి గూడు కూడా పడిపోయింది. మా పిట్టలు వెళ్ళిపోయినాయి. ఎప్పుడో రాత్రి రావడం అర్థం పడట్లేదు. మళ్ళీ ఇలాగే అంటాడు, లేవు బర్డ్స్ అనుకుంటున్నాను. పొద్దున్న శబ్దం విని బర్డ్స్ లేవనుకుంటున్నాను కానీ ఉన్నాయి అనుకుంటున్నాను. అయ్యా ఇప్పుడు ఏడుతున్నాయి నాకు. అక్కడే కొండ ఇక్కడ పాపం. అంత దారుణమా మరి, అంత మానవత్వం. పాపం పిల్లల్ని చంపేసినాయి. అంటే గుడ్లు ఇరిగిపోయి రక్తం ఉంది గైస్. పాపం. ఎటు వెళ్ళిపోయినాయో పాపం, ఏడ్చుకుంటా పిట్టలు. మరి అబ్నార్మల్గా అరిచినప్పుడు ఒకసారి బయటకు వెళ్ళి చూడొచ్చు కదా మమ్మీ. అంటే ఆ టైం వరకు నేను ఎప్పుడు ఇంట్లో ఉన్నాను కమ్మా, ఉదయాన్నే బర్డ్స్ అరుస్తాయి అనుకుంటున్నాను తప్ప ఆ టైం వరకు నేను ఉన్నాను కానీ నాకు తెలియదు. మళ్ళీ వాటంతటా వస్తాయో రావు తెలియదు. ఇంకా ఫస్ట్ 2 సార్లు ఇంత డ్యామేజ్ చేసినాయి ఆ కోతులు. ఫస్ట్ టైం గుడ్లు లేవు, అదే పడేసింది. ఫస్ట్ టైం ఒట్టి ఈత పడేసింది, రెండోసారి గూడు పడేసింది. వాటికి ఇట్లున్నాయి. పొద్దున్నే లేవగానే అబ్బా నిద్ర అంతా తుస్తున్నది. మా ఇంట్లో వాళ్ళకి కొంచెం పిట్టలు ఇవంటే ఇష్టం ఎక్కువ. మేము ఒక కుక్కని కూడా పెంచాము ఇదివరకు. కుక్క అని పిట్టల్ని కూడా పెంచాం. అట్లా వదిలేసేటప్పుడు మళ్ళీ ఏడ్చాం.
అట్లా స్పారో. ఇప్పుడు స్పారోస్ అదేనవి పిచ్చుకలు. ఫీలింగ్ సాడ్ గైస్. ఒకసారి డాడీని అడుగుదాం, పిట్టలు ఎగిరిపోయినందుకు ఏమనిపిస్తుందో. అది ఆఫ్ చేయాలి. పిట్టలు ఎగిరిపోయినందుకు ఏమనిపిస్తుంది నీకు? మళ్ళీ వస్తాయి అవి. మరి దానికి ఏమైనా మంచి లేపాలి కదా కౌటు, ఇదివరకు అనుకున్నాం కదా. దానికి ఏమైనా మంచి చుట్టూ కట్టచ్చు కదా. ఏం కడుతుంది దాని చుట్టూ కట్టలేము. పెట్టిస్తే ఏమన్నా ఇవి పెట్టి కోతులు రాకుండా మనం ఇటు పెట్టేసినట్టు పెట్టేయాలి. నేను ఎంతవరకు ఏవో మొన్న వెళ్ళిపోయి అనుకుంటున్నా. అసలు అయితే గుడ్లు పెట్టి పొదుగుతున్నాయి అట్టుంది పాపం. గుడ్లు పగిలిపోయినాయిగా, అన్నీ పగిలిపోయినట్టున్నాయి. అన్నీ పగిలిపోయినాయి. అన్నీ గూడే కింద పడేసింది అది. మీ ఇంట్లో ఒకవేళ పిట్టలు ఉంటాయి జాగ్రత్త గైస్. ఎందుకు డోర్ వేసేది నువ్వు? సర్లే వేసి ఏం కాదులే. మమ్మీ, పిట్టలు వెళ్ళిపోయినాయి, ఎట్లా అనిపిస్తుంది? బాగా బాధగా అనిపిస్తుంది. మీరేగా ఇంట్లో బాగా వాళ్ళని. అవును, డాడీ పిట్టలు కిచ్చి 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 అంటే మేము రాగానే మమ్మల్ని ఇట్టా చూస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఏడ్చినాయి కాబరు నేనేం గమనించుకోలే. మళ్ళీ వస్తాయి అంటావా? ఏమో 2 సార్లు వెళ్ళిపోయి వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు వస్తాయో లేదో తెలియదు. చాలా బాధగా ఉంది కూడా. మళ్ళీ ఒకసారి చూద్దామని వచ్చాను, ఉన్నాయా వెళ్ళిపోయినాయా అని. ఒక పిట్ట అయితే మళ్ళీ నాకు వచ్చింది పాపం, వాటి పిల్లల కోసము. చిన్న చిన్న పిల్లలు చనిపోయినాయి. చీమలు కూడా పట్టేసినాయి వాటికి. అవి ఎందుకులే చూపించమని వీడియోలో చూపిలే. ఇదిగోండి మళ్ళా వచ్చింది పిట్ట అయితే. మరి నాకు తెలిసి పిల్లల కోసం వెతికిందేమో, మరి తెలీదు. ఇక్కడ పెడితే అనమాట గూడు మొత్తం పీకేసినాయి. అదే మా డాడీ నేను అనుకుంటున్నాం ఇక్కడ కోతులు రాకుండా ఏదైనా చేద్దామని చెప్పి. చూడాలి ఇంకా. అటన్నీ చెట్లే ఉంటాయి మాకు ఈ సైడ్, కాబట్టి అటు వెళ్ళుండొచ్చు. మన ఇంట్లో పెరిగినవి అలా అయిపోతే కొంచెం బాధ ఉంటుంది కదా. మమ్మీ డాడీ కూడా బాగా బాధపడ్డారు.